ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రితం తర్వాతి 10వ వారంలోనికి మనం ప్రవేశించాము. మరి ఈ యొక్క పునరుద్ధాన దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠాన్ని ఒకసారి మనం చదువుతాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుదాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. మీరందరూ కూడా దేవుని యొక్క కాపుదలలో భద్రంగా ఉన్నారని, క్షేమము ఆరోగ్యము కలిగి ఉన్నారని నేను తలుస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి ఈనాటి పత్రిక పాఠాన్ని మనము ధ్యానం చేసినట్లయితే ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాము. ఆత్మవరములను గూర్చిన అవగాహన లేదా ఆత్మ ప్రత్యక్షతను గూర్చిన అవగాహన మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ప్రస్తుత కాలంలో ఈ ఆత్మ వరాలను గూర్చిన అవగాహన అనేది అనేక మందికి లేకపోవటం వలన, ఈ వరాలను గూర్చి తప్పుగా వారు అర్థం చేసుకోవడం వలన ఇది ఎక్కువగా మిస్ఇంటర్ప్రిట్ చేయబడడం జరుగుతుంది. ఇది ఎక్కువగా దీనిని అపార్థం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆత్మ వరాలను గూర్చి మనం ఒక అవగాహన కలిగి ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. 7వ వచనం మనం చూస్తే, అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆ తర్వాత 8, 9, 10 వచనాల్లో ఈ ఆత్మ ప్రత్యక్షత అనగా ఈ ఆత్మ వరాలను గూర్చిన వివరాలు, ఈ యొక్క 9 ఆత్మ వరాలను గూర్చి అక్కడ మనకు వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఆత్మ వరాల గురించి మనం మాట్లాడడానికి ముందుగా పరిశుద్ధాత్మ గురించిన అవగాహన మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను గురించి మనము మాట్లాడాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను గురించి, త్రిత్వము గురించిన అవగాహన కూడా మనకు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి 12వ అధ్యాయం మొదటి నుంచి మనం ఈ మాటలు చూస్తూ ఉన్నప్పుడు 3వ వచనము, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడవాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని ఆత్మ వలన అనే చోట దేవుని అంటే తండ్రి దేవుడు అని మనము అర్థం చేసుకోవాలి. ఆత్మ వలన అంటే ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు అని. ఆ తర్వాత యేసు యొక్క ప్రస్తావన కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ 3వ వచనములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఈ ముగ్గురు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత భాగంలో పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత 4, 5, 6 వచనాలు మనం చదివితే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా వారు ఇక్కడ ప్రస్తావించబడ్డారు. ఆ తర్వాత ఈ ముగ్గురికి కూడా మరి 3 కార్యాలు ఇవ్వబడ్డాయి. 3 పనులు ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు అనుగ్రహించబడ్డాయి. అందులో మొదటిగా కృపావరముల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. 4వ వచనములో 12వ అధ్యాయం 4వ వచనము, కృపావరములు నానా విధములుగా ఉన్నవి. పరిశుద్ధాత్మని పని ఏంటంటే కృపావరములకు ఆయన అధిపతి, హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క డిపార్ట్మెంట్ ఏంటంటే కృపావరములు లేదా ఆత్మవరములు అనుగ్రహించటము, సంఘానికి, విశ్వాసులకు అనుగ్రహించడం, పంచిపెట్టడం అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క పని ఏంటంటే 5వ వచనంలో, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. పరిచర్యలు, మినిస్ట్రీస్, దీనికి సంబంధించి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యేసు ప్రభు వారు. ఆ తర్వాత 3వది, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవాతి దేవుడైన తండ్రి అయిన దేవుడు ఈ యొక్క కార్యములు జరిగించడానికి ఆయన అధిపతి, ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. కాబట్టి ఈ 3 డిపార్ట్మెంట్లను కూడా పరిశుద్ధాత్ముడు కృపావరములను, అదేవిధంగా యేసు ప్రభువారు పరిచర్యలను, తండ్రి దేవుడు గారు కార్యములను జరిగించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముగ్గురు కూడా 3 కార్యములు చేస్తూ ఉన్నారు. చాలామందిలో ఉన్న అనుమానం ఏంటంటే ప్రార్థన ఎవరికి చేయాలని. యేసు ప్రభు వారికి ప్రార్థన చేయవచ్చా?
కొంతమంది అడుగుతూ ఉంటారు, యేసుప్రభు వారికి ప్రార్థన చేస్తే అది దేవుని వద్దకు వెళ్తుందా? అనేక మంది విశ్వాసములోకి కొత్తగా వచ్చిన వారు యేసుప్రభు వారికి ప్రార్థన చేస్తారు. అయితే ఇలా చేయటం అనేది సమంజసమా కాదా అని మనం ఆలోచిస్తే, ఒక ఉదాహరణ మనము ఆలోచన చేసినట్లయితే, చిన్న పిల్లవాడు తల్లితో ఎక్కువగా అతనికి అటాచ్మెంట్ ఉంటుంది. ఆ పిల్లోడు ఎప్పుడూ కూడా అన్ని విషయాలు తల్లిని ఎక్కువ అడుగుతాడు. ఎందుకంటే తండ్రి ఉద్యోగం నిమిత్తము ఆఫీస్కి వెళ్తూ ఉండొచ్చు, వ్యాపారం నిమిత్తము బయట ప్రాంతాలకు వెళ్తూ ఉండొచ్చు. కాబట్టి ఆ కుమారుడికి తల్లితో ఎక్కువగా అనుబంధం, అటాచ్మెంట్ కాబట్టి తనకు ఏ అవసరం ఉన్నా కూడా తల్లిని అడుగుతాడు. అతనికి అన్నం అవసరం, ఆకలి అవుతున్నా కూడా తల్లిని అన్నం పెట్టమని అడుగుతాడు. మంచినీళ్ళు అవుతున్నా కూడా తల్లిని అడుగుతాడు. అతనికి చాక్లెట్లు కావాలన్నా తల్లినే అడుగుతాడు. అతనికి ఏదైనా బొమ్మలు కావాలనుకున్నా కూడా తల్లినే అడుగుతాడు. అయితే తల్లి ఈ బొమ్మలు కానీ, చాక్లెట్లు కానీ, ఈ వస్తువులు కానీ తను కొనదు. కుమారుడు తల్లిని వచ్చి అడిగినప్పుడు, తండ్రి వచ్చిన తర్వాత తల్లి తన భర్తతో చెబుతుంది, ఇలాగా అబ్బాయి ఇలా అడుగుతున్నారండి, అమ్మాయి ఇలాగ అడుగుతుందండి అని చెప్పి తండ్రితో కొనిపించి తల్లి ఇస్తుంది, లేకపోతే తండ్రి ఇస్తాడు. ఇప్పుడు కుమారుడు తల్లిని అడగటం వలన, తండ్రిని అడగకపోవటం వలన కుమారునికి ఆ ఫలం రాకుండా పోతుందా? ఎందుకంటే బిడ్డకు తల్లితో ఎక్కువగా అనుబంధం ఉండటం వలన అతడు చిన్న వయసులో అన్ని విషయాలకి తల్లి మీద అతిగా ఆధారపడటం వలన అన్ని తల్లిని అడుగుతాడు. అయితే పెద్ద వయసు వచ్చిన తర్వాత, డిగ్రీ వయసు వచ్చిన తర్వాత, కాలేజీకి వెళ్ళే వయసు వచ్చిన తర్వాత తల్లిని అడగాల్సిన తల్లిని అడుగుతాడు, తండ్రిని అడగాల్సిన తండ్రిని అడుగుతాడు. తల్లిని అన్నం పెట్టమని అడుగుతాడు, తల్లిని తన గది శుభ్రం చేయమని అడుగుతాడు. కానీ తండ్రిని ఏమడుగుతాడు? తన ఒక బైక్ కావాలనుకుంటే నాకు ఒక బండి కొనిమ్మని తండ్రిని అడుగుతాడు. కారు కావాలంటే కారు కొనిమ్మని అడుగుతాడు. లేకపోతే కాలేజీకి ఫీజు కట్టాలంటే ఫీజు తండ్రిని అడుగుతాడు. కానీ ఈ తండ్రిని అడిగే తల్లిని అడగడు. పెద్ద అయిన తర్వాత బైక్ కొనమని అడగడం కానీ, కాలేజ్ ఫీజు అడగడం కానీ తల్లిని అడగడు. ఎందుకంటే అతనికి అవగాహన వచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత అతడు ఎవరిని ఏం అడగాలో అతనికి పూర్తి అవగాహన వస్తుంది. అందుకే మనం పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగానే ఆలోచన చేస్తాం, పిల్లవానిగానే తలుస్తాం, పోలుగా చెప్పినట్లుగా. అయితే పెద్దవాడు అయిన తర్వాత పిల్లవాని చేష్టలు మానివేసి తనని పోలుగారు అన్నట్లుగా, చిన్నప్పుడు మనం ఎవరిని ఏది అడగాలి, ఏ అవసరత కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలో అనేది మనకు తెలియదు. అయితే పెద్ద అయిన తర్వాత తల్లి అవసరత ఏంటి, తల్లి దగ్గర తల్లిని ఏమని అడగాలి, తండ్రిని ఏమని అడగాలి, వీటి కోసం తండ్రిని సంప్రదించాలి అనేది మనకు అవగాహన వస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా, విశ్వాస జీవితం ప్రారంభంలో, రక్షణ పొందిన ప్రారంభంలో దేవుని గూర్చిన పరిపూర్ణమైన అవగాహన లేని అనేక మంది, అనగా ఈ త్రిత్వమును గూర్చి కానీ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ఉనికిని గురించి, ఈ యొక్క మర్మాల గురించి తెలుసుకునే జ్ఞానం లేనివారు, అవగాహన లేనివారు వీరిని పసిపిల్లలు అంటారు. దేవుని వాక్యములు ఇంకనూ కూడా ఎదగని వారు పసిపిల్లలుగా, అనగా పాలుతో పెంచబడిన వారు, ఇలాంటి వారు పూర్తిగా దేవుని అవగాహన లేని వారు యేసుప్రభు వారిని ప్రార్థన చేస్తారు. అయితే దేవుని గూర్చిన అవగాహన కలిగిన తర్వాత, దేవుని యొక్క త్రిత్వమును గూర్చిన ఆయన ఉనికిని గూర్చిన పరిపూర్ణమైన అవగాహన కలిగిన తర్వాత మనం ఎవరికి ప్రార్థన చేయాలో అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి యేసుప్రభు వారికి ప్రార్థన చేసినంత మాత్రాన తండ్రి దేవుడు ఆయన ఫీల్ అవ్వడు, ఆయన ఏమీ బాధపడడు. కానీ వాక్యమును అనుసరించి మనము వాక్యము అవగాహన కలిగిన వారిగా మనము ప్రార్థించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన అనే మాట మనము ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రార్థనలో కూడా ఈ త్రిత్వ దేవుడిని మనము సహకారం తీసుకోవాలి. త్రిత్వమును, లేకపోతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను ముగ్గురిని కూడా మనము ఉటంకించాల్సిన అవసరం ఉంది. ఎలాగంటే, మనము ప్రార్థన చేయవలసింది దేవుడికి, అనగా తండ్రికి. ఆ తండ్రికి ప్రార్థన చేసే సమయంలో మనము పరిశుద్ధాత్మ యొక్క శక్తి, సహాయ సహకారాలు మనకు అవసరం. ఎందుకంటే మనము బలహీనులము కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు అవసరము. అయితే నీ ప్రార్థన
పరిశుద్ధాత్మ సహాయముతో తండ్రి వద్దకు వెళ్ళాలంటే మధ్యలో కుమారుడైన యేసు ప్రభువారి యొక్క నామములో నువ్వు ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన తండ్రి వద్దకు వెళుతుంది. కాబట్టి నీవు ప్రార్థన చేయనప్పుడు, తండ్రికి ప్రార్థన చేయనప్పుడు పరిశుద్ధాత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో, సహకారముతో యేసు ప్రభు యొక్క నామములో వివేకముతో, యథార్థముగా, వాత్సల్యముగా, సంఘక్షేమము కొరకు వాక్యంలో దేవుడు అనుగ్రహించిన వాగ్దానములను అవి ఎత్తుపట్టుకొని నీవు ప్రార్థన చేసినప్పుడు, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించబడుతుంది. ఆ ప్రార్థన తండ్రి వద్దకు వెళుతుంది. అదేవిధంగా కొంతమంది మీకు పరిశుద్ధాత్మ ఉందా అని అడుగుతారు. క్రైస్తవుల్ని అడిగే ప్రశ్న, క్రైస్తవుల్ని కూడా, రక్షణ పొందిన వారిని కూడా మీకు పరిశుద్ధాత్మ ఉందా అని అడుగుతారు. నాకు తెలిసి ఈ ప్రశ్న చాలా అవివేకమైన ప్రశ్న. ఎందుకంటే ఒక వ్యక్తి క్రైస్తవుడిగా అతడు మార్పు చెందాడంటే దాని అర్థము అతనిలో పరిశుద్ధాత్మ కార్యము జరిగినట్టే. ఒక వ్యక్తి రక్షణ పొందారంటే దాని అర్థము అతడు క్రైస్తవుడిగా మారాడంటే దాని అర్థము అతనిలో పరిశుద్ధాత్మ క్రియ జరిగినట్లే. దీనికి ఆధారం మనం చూస్తాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోనే 3వ వచనములో 2వ భాగం మనం చూస్తే, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువని చెప్పలేడనియో నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే యేసుని ప్రభువని నువ్వు చెప్పాలంటే దానికి అలా చెప్పగలిగేలా చేసేది పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ వలన తప్ప ఏ ఒక్కరు కూడా యేసుని ప్రభువుగా ఒప్పుకోలేరు, యేసుని తన స్వరక్షకునిగా అంగీకరించలేరు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు చేసే క్రియ ఏంటంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనములో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అనేది ఆయన గురించి ఒక మాట యేసు ప్రభువారు స్వయంగా చెప్పడం జరిగింది తన శిష్యులతో. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనచేయును. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి. ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభువారు సెలవిచ్చినట్లుగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తుని గురించిన బోధ, ఆయన గూర్చిన సువార్తను వింటావో ఆ సువార్త నీ హృదయంలో నాటుకునేలాగా నీలో పాపమును గూర్చి, నువ్వు చేసిన పాపాన్ని గూర్చి, మరి పాపమునకు కలగబో శిక్ష, తర్వాత తదనంతరము తీర్పు, అదేవిధంగా ఆ తీర్పు నుంచి నువ్వు విడుదల చెందాలంటే, ఆ తీర్పులోకి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే యేసు రక్తమునందు నువ్వు పవిత్రపరచబడాలి అని నీలో ఆ యొక్క వాక్యమును ఫలింపచేసేలాగా చేయగలిగింది పరిశుద్ధాత్మ. కాబట్టి రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవరాలు, మారు మనసు పొందిన ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవరాలు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నవారే. రక్షణ పొందినవారు అనగా మారు మనస్సు అనుభవం పొంది తమ పాపములను ఒప్పుకుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే, ఖండించబడిన వారే, హెచ్చరించబడిన వారే, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి మరి పరిశుద్ధాత్మను మిమ్మల్ని ఒప్పింపజేసిన తర్వాత ఆ విధంగా నీ హృదయాన్ని క్రీస్తుకి ఇచ్చినట్లయితే వారు యేసును తన ప్రభువుగా అంగీకరించిన వారు. ఈ కార్యమంతా మనలో జరిగేలా చేసేది పరిశుద్ధాత్ముడు అని మనము గుర్తించాలి. అదేవిధంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వచ్చరంబసకి ఇంకా మూలుగులు. ఎందుకంటే మనకు ప్రార్థన చేయుట, యుక్తముగా ప్రార్థన చేయటం మనకు తెలియదు కాబట్టి. అదేవిధంగా పరిశుద్ధాత్మను చేసే మరో కార్యం ఏంటంటే, చాలా సందర్భాల్లో అపవాది మనం శోధిస్తూ ఉంటాడు. శరీరాశ ద్వారా నేత్రాశ, జీవపటమము అనే ఆశలు చూపించి అపవాదిని పాపమును పడేయటానికి, శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నీలో ఆ పాపమును ఎదిరించే శక్తినిచ్చేది పరిశుద్ధాత్ముడు. నీ స్నేహితులు నిన్ను బలవంతం చేసినప్పుడు త్రాగు తప్పులేదు, సిగరెట్ తాగు తప్పులేదు, లేకపోతే నువ్వు అనుభవించే తప్పులేదు, పాపం చేయి తప్పులేదు అని నిన్ను ప్రేరేపించినప్పుడు అలా చేయటం తప్పు అని నీలో హెచ్చరిక కలుగు చేసేది, ఖండించేది, నీలో బోధ చేసేది పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్మని కార్యము చాలా గొప్ప కార్యం.
ప్రతి క్రైస్తవులలో కూడా మారు మనస్సు అనుభవం పొందిన ప్రతి క్రైస్తవుల్లో కూడా ఈ పరిశుద్ధాత్మని యొక్క కార్యం అనేది జరుగుతుంది. కాబట్టి చాలామంది అనుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు శబ్దాల ద్వారానో డ్రమ్స్ ద్వారానో ఆయన బయలుపరచబడడు. పరిశుద్ధాత్ముడు హృదయంలో ఉండి ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండును అని యేసు ప్రభువారు సెలవిచ్చినట్లుగా ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇంత గొప్ప పని చేసే పరిశుద్ధాత్మను కొంతమంది కేవలం భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు, భాషలు మాట్లాడే వారితోనే పరిశుద్ధాత్ముడు ఉంటాడని చాలామంది తప్పు బోధలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విషయాల గురించి మనము ముందు మనము అర్థం చేసుకుందాం. కాబట్టి 12వ అధ్యాయం 7వ వచనము మరి ఈరోజు యొక్క మూలపాఠం మనం చూసినప్పుడు, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ ప్రత్యక్షత అనగా ఆత్మవరములు, కృపావరములు. ఈ కృపావరములు లేదా ఆత్మవరములు అనేవి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వరములు. ఇది అందరికీ ఇస్తాడు. మారు మనస్సు పొందిన ప్రతి క్రైస్తవునికి కూడా పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వరాన్ని ఇస్తాడు. ఇక్కడ వరం అంటే సామర్థ్యం అని అర్థం చేసుకోవాలి. వరం అంటే సామర్థ్యం. ప్రతి క్రైస్తవునిలో కూడా, ప్రతి విశ్వాసులో కూడా ఏదో ఒక వరం ఉంటుంది. ఏదో ఒక వరం ప్రతి విశ్వాసులో ఉంటుంది. అనేకమైన వరాలు ఉన్నాయి. ఒక్క విశ్వాసకి అన్ని వరాలు దేవుడివ్వడు, కానీ ప్రతి విశ్వాసకి ఏదో ఒక వరము దేవుడిస్తాడు. చాలామంది అనుకునేది ఏంటంటే ఆత్మవరాలు అంటే కేవలము ఇక్కడ 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో వ్రాయబడిన ఈ 9 వరాల గురించి మాత్రమే అని అనుకుంటారు. ఆ వరాలు ఒకసారి నేను చదువుతాను. అందరూ కూడా బైబిల్స్ తెరిచి మీరు కూడా చూడవలసింది కోరుతున్నాను. ఎలాగనగా, ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనని విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనని స్వస్థపరుష వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ 9 వరాలు గుర్చిన విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మరి ఒక సందర్భంలో కృపావరముల గురించి పౌలు గారు రోమాపత్రిక 12వ అధ్యాయము 7, 8 వచనాల్లో మనం చూస్తాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 7, 8 వచనాలు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగిందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషముతోనూ పని జరిగించవలను. అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోని 28వ వచనంలో మరికొన్ని కృపావరముల గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరుషు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు వారిని గాను నియమించెను. అదేవిధంగా మరి యొక్క భాగం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా కృపావరములను గూర్చిన ప్రస్తావన మనం చూస్తాం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. కాబట్టి ఈ 3 వచనాలు, ఈ 3 భాగాలలో మనము చూసినప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయము 7, 8 వచనాలు, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8, 9, 10 వచనాలు, అదేవిధంగా 28వ వచనము, అదేవిధంగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమును మనము ధ్యానించినప్పుడు ఇక్కడ కృపావరములు, అనేకమైన కృపావరములు ఇక్కడ కనబడుచున్నాయి. 18 కృపావరములు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 18 కృపావరములు, 18 ఆత్మవరములు. అయితే కృపావరములు నానా విధములుగా ఉన్నవి అని మనము 1 కొరింథీ 12:4 వచనంలో మనం చూస్తాం. నానా విధములు. కాబట్టి ఈ 18 మాత్రమే కాదు, అనేకమైన కృపావరాలు, అనేక
రకాలుగా పరిశుద్ధాత్ముడు విశ్వాసులకు ఆయన అందిస్తాడు. అయితే ప్రస్తుత పత్రిక పాఠంలో ఉన్న 8, 9, 10 వచనాల్లో ఉన్న ఈ కృపావరముల గురించి మనము ధ్యానించినప్పుడు ఈ 8, 9, 10 వచనాల్లో ఉన్న కృపావరములకు, అదేవిధంగా రోమా పత్రికలో వ్రాయబడిన కృపావరములకు, ఎఫెసీ పత్రికలో వ్రాయబడిన కృపావరములకు చాలా తేడా ఉంది. కాబట్టి ఆ 2 పత్రికల్లో వ్రాయబడిన కృపావరాలకి ఈ కొరింథీ పత్రికలో వ్రాయబడిన మరి 12వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో చెప్పబడిన కృపావరములకు తేడా ఉంది. ఇవి ఆ 2 కూడా ఒకటి కాదని మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ సందర్భంలో ఇక్కడ ఈ 9 కృపావరాలు అంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసవరము, స్వస్థపరిచే వరము, అద్భుతాలు చేసే శక్తి, ప్రవచన వరము, ఆత్మ వివేచన వరము, నానావిధ భాషలు మాట్లాడే వరము, ఆ భాషలకు అర్థము చెప్పు వరము. గమనించండి, ఈ 9 కృపావరంలో కూడా శాశ్వత ప్రాతిపదికన అయితే ఇవ్వబడలేదు. అయితే రోమా పత్రికలో 12వ అధ్యాయము 7, 8 వచనాల్లోనూ, అదేవిధంగా ఎఫెసీ పత్రిక 4, 13లో ఉన్నట్లుగా ఆ కృపావరాలు అంటే ఉపదేశించేవారుగాను, కాపరులుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని హెచ్చరించేవారుగాను, కొందరిని పంచిపెట్టేవారిని గాను, ఈ వ్రాయబడిన ఈ కృపావరాలన్నీ కూడా సంఘములో శాశ్వత ప్రాతిపదికన పరిశుద్ధాత్ముడిచ్చిన వరాలు. అయితే ఈ 1 కొరింథీ 12, 8 నుంచి 10 వచనాల్లో ఉన్న ఈ 9 కృపావరాలు మాత్రము ఒక ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఇవి కేవలము ఆదిమ సంఘములో అపోస్తలుల అధికారాన్ని నిలబెట్టడానికి, ఆదిమ సంఘములో ఉన్న సేవకులకు మాత్రమే ఇచ్చిన కొన్ని ప్రత్యేకమైన వరాలుగా మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. అద్భుతాలు ప్రామాణికం కాదు, ఆత్మవరములు ప్రామాణికం కాదు. క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ లక్షణానికి కానీ, క్రైస్తవ శుద్ధీకరణకు కానీ ఏకైక ప్రామాణికము ఆత్మవరము కాదు, ఆత్మఫలం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనకందరికీ కంటత ఉన్న వచనం. ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 ఆత్మఫలము. చాలామంది ఆత్మఫలాలు అంటారు, ఫలాలు కాదు. అక్కడ జాగ్రత్తగా గమనించండి, ఆత్మఫలం. ఈ 9 కలిపి ఒకటే ఫలం. ఈ 9 ఉన్నవాడే క్రైస్తవుడు. ఇది క్రైస్తవానికి అల్టిమేట్ మెజర్మెంట్, ప్రామాణికము, కొలబద్ద ఆత్మఫలము. కానీ ఆత్మవరము కాదు. ఆత్మవరములు ఉన్నవాడు కూడా పడిపోవచ్చు. ఆత్మవరములు అతను పొందుకొని ఆత్మవరము ద్వారా అతను అద్భుతాలు చేసినా కూడా అతడు నశించిపోవచ్చు, అతడు పాపంలోనే ఉండవచ్చు. కానీ ఆత్మఫలము తనలో ఉన్నప్పుడు అతడు క్రైస్తవుడు, దేవుని అతడు అనుసరించేవాడిగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కేవలము కొరింథీ పత్రికలో ఉన్న 12వ అధ్యాయంలో ఉన్న 8, 9, 10 వచనాల్లో ఉన్న ఈ 9 ఈ కృపావరము లేదా 9 ఆత్మవరాలకు సంబంధించి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలము అపోస్తలులకు వారి అధికారాన్ని ధృవీకరించడానికి, అదేవిధంగా ఆదిమ సంఘంలో ఉన్న సేవకులకు అనుగ్రహించబడిన ఆత్మవరములు. ఇందులో అనేకమైన చాలా ఆత్మవరములు మొదటి శతాబ్దం తర్వాత అవి కనుమరుగైపోవడం అనేది జరిగింది. అయితే ఈ 9 వరాల్లో ఎక్కువగా మిస్ఇంటర్ప్రిట్ చేయబడినది, లేకపోతే ఎక్కువగా అపార్థం చేసుకున్న వరం ఏంటంటే భాషలు మాట్లాడే వరం. అన్య భాషలు మాట్లాడే ఈ వరాన్ని అనేక మంది ఇక్కడ కొన్ని సంఘాల వారు తప్పుగా అర్థం చేసుకోవటము, ఈ భాషలే పరిశుద్ధాత్మకు ప్రాతిపదికగా, భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లుగా, పరిశుద్ధాత్మ దేవుని కార్యము అక్కడ జరిగినట్లుగా చాలామంది మాట్లాడడం అనేది మనము వింటూ ఉన్నాం. అయితే ఈ విషయాన్ని గురించి, భాషల గురించిన అవగాహన అనేది మనము తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి నేటి సంఘానికి భాషలు అవసరమా అనే అంశాన్ని మనం చూద్దాం. నేటి సంఘానికి, ప్రస్తుత సంఘానికి భాషలు అవసరత ఉన్నదా అనేది మనం చూడాలి. ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడడానికి ముందు భాషలు అనేది ఎందుకు ఇవ్వబడినవి, భాషలు అనే ప్రస్తావన మనకు మొట్టమొదటిగా ఎక్కడ కనిపిస్తుంది? పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధనలో
అపోస్తల కార్యము గ్రంథము 2వ అధ్యాయంలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల మీదకి ఆయన దిగినప్పుడు శిష్యులు వారు అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ వారు అన్య భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న అనేక మంది అనేక దేశాల నుంచి ఇంచుమించు 17 దేశాల నుంచి వచ్చిన ప్రజలు, యూదులు అక్కడ పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వస్తారు. అక్కడికి వచ్చిన లక్షలాది మంది ప్రజలలో వేలాది మంది అక్కడ గుంపుకూడి ఉన్నప్పుడు అపోస్తలుడు లేదా పేతురు అన్య భాషలతో వీరు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకున్నారంటే, వారు అపోస్తలులు తమ సొంత భాషలో, తమ మాతృభాషలో వారు మాట్లాడుతున్నారే అని ఆశ్చర్యపోయారు. అంటే భాషల వరము అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరముగా, ఇది ప్రత్యేకమైన వరముగా, అది తను నచ్చిన వారికి, తను కావాలనుకున్న వారికి తన కార్యము జరిగించడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చే వరముగా ఇది గుర్తించాలి. పౌలు గారు కొరింథీయులకు ఈ పత్రిక రాస్తూ ఉన్న సందర్భంలో కొరింథీ సంఘంలో చాలా విపరీతమైన ధోరణులు, వారిని గురించి ఆయన అంటాడు, వారు ఇంకా వాక్యములో పసిపిల్లలే అని, వారు శరీర సంబంధులే అని, వారిలో చాలా భేదాలు సంఘంలో ఉండడం పౌలు గారు గమనించారు. చాలామందికి పరిశుద్ధాత్మ వరం అన్నింటిలో కూడా భాషలు మాట్లాడే వరం అనేది అన్నిటికంటే శ్రేష్టమైన వరమని వారు భావించి ఆ భాషల వరాన్ని వారు ఎక్కువగా చేయటం అనేది పౌలు గారు గమనించి ఇక్కడ 12, 13, 14 అధ్యాయాల్లో ఈ భాషల గురించిన ఒక అవగాహన, ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది, ఒక క్లారిటీ అనేది ఇక్కడ మనకు ఇస్తున్నట్లుగా మనం గమనించాలి. కాబట్టి భాషల గురించి కొరింథీ సంఘానికున్న తప్పుడు అవగాహనను మరి ఎత్తి చూపి ఒక సరైన వివరణ, అర్థాన్ని ఇవ్వటానికి పౌలు గారు చేస్తున్న ప్రయత్నంగా 1 కొరింథీ పత్రిక 12, 13, 14 అధ్యాయాలని మనం గుర్తించాలి. కాబట్టి భాషల యొక్క అవసరత మొదటి అంశంగా మనం చూద్దాం. మొదటిది భాషల యొక్క అవసరత. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 5 నుంచి 11 వచనం మనం చూసినప్పుడు ఇందాక మనం చెప్పినట్లుగా 17 దేశాల నుంచి వచ్చిన వారు మరి అపోస్తలుల యొక్క ఆ మాటలు, ఆ ప్రవచనము విని, దేవుని యొక్క సువార్తను విని వారు రక్షించబడ్డారు. అనేక జాతుల నుంచి, అనేక దేశాల నుంచి, అనేక భాషలు మాట్లాడే వారు అక్కడికి వచ్చారు. వారందరికీ సువార్త అందించబడాలంటే వివిధ భాషలు అక్కడ మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అక్కడ ట్రాన్స్లేట్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక భాషలో ట్రాన్స్లేట్ చేస్తే మరొకరికి అర్థం కాదు. కాబట్టి అందరికీ అర్థం అవ్వాలంటే, అందరికీ ఒకేసారి అర్థం అవ్వాలంటే, అందరికీ ఒకేసారి ఆ సువార్త అందించబడాలంటే అందరి భాషల్లోనూ వారు కలిపి మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ భాష యొక్క అవసరత ఏంటంటే అక్కడ సువార్త అందించబడటానికి ఉన్న ఆవశ్యకతను బట్టి, అక్కడ అవసరతను బట్టి అక్కడ భాషలు వారి మీదకు దిగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అవసరత అనేది మనం గమనించినప్పుడు అక్కడ 3,000 మంది రక్షణ పొందారు. వారు భాషలు మాట్లాడటం ద్వారా అనేక వారికి అర్థమయ్యే భాషలు, వారి సొంత భాషలో వీరు మాట్లాడటం వల్ల దానికి కలిగిన ఫలం ఏంటంటే అల్టిమేట్గా మారు మనస్సు, రక్షణ, అక్కడ దేవునికి మహిమ అక్కడ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు సంఘాల్లో భాషల యొక్క అవసరం ఉందా? ఇది మొదటి శతాబ్దం తర్వాత భాషలు నిలిచిపోని, ఇందాక చెప్పాను కదా, ఇది అపోస్తలులకు వారి అధికారాన్ని ధృవీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన వరము భాషలు మాట్లాడటం. ఇది ప్రస్తుత కాలంలో అపోస్తలు మాట్లాడిన భాషలు ప్రపంచంలో ఏదో ఒక మూల మాట్లాడే భాషే. అపోస్తలుడు పారసీక భాషలో మాట్లాడితే, పేతురు గారు పారసీక భాషలో మాట్లాడితే, పారసీక భాష మాట్లాడే వారికి ఆ భాష పెద్ద గొప్పగా ఏముండదు. ఎందుకంటే తన సొంత భాషే కాబట్టి అతనికి సాధారణంగానే అనిపిస్తుంది. కాబట్టి ఏ భాష అయినా ప్రపంచంలో అక్కడ అపోస్తలులు మాట్లాడిన భాష ప్రపంచంలో మరి ఒక చోట మాట్లాడే భాషగానే అది అక్కడ వారు మాట్లాడారని మనం అర్థం చేసుకోవాలి. అది ఇతరులకు, ఆ భాష మాట్లాడే వారికి అది చాలా సర్వసాధారణంగా అనిపిస్తుంది.
ఆదిమ సంఘం తర్వాత మిషనరీలు ఆఫ్రికా దేశాలకు వెళ్ళి అనేక తెగల మధ్యలోకి వెళ్ళి వారు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ తెగలలో అనేకమైన లిపి లేని భాషలు మాట్లాడేవారు ఉంటారు. అయితే ఈ మిషనరీలు ఎవరూ కూడా, స్వార్థికులు ఎవరూ కూడా అక్కడికి వెళ్ళి భాషలతో మాట్లాడినట్లుగా ఎక్కడ కూడా చరిత్రలో లేదు. వారు అక్కడికి వెళ్ళి వారితో మమేకమై వారి భాష నేర్చుకుని వారికి వారి స్వభాషలోని, సొంత భాషలోనే వారికి సువార్త ప్రకటించారు. వారి యొక్క ఆత్మలను రక్షించినట్లుగా మనం అనేక మంది సేవకులు, అనేక మంది సువార్థికులు భాషలు నేర్చుకుని వారి భాషలో వారు మాట్లాడి రక్షణ కార్యం భారతదేశంలో కూడా అనేక చోట్ల మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో లిపి లేని భాషలు మాట్లాడే వారి మధ్యలోకి వెళ్ళి వారి భాష నేర్చుకుని వారి సొంత భాషలోనే వారికి స్వార్థ ప్రకటించడం అనేది, అదేవిధంగా బైబిల్స్ కూడా ప్రింట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడ భాష యొక్క అవసరత ఏంటి అని చూస్తే ఆ అవసరత ఎంతవరకు ఉన్నది? కేవలము అపోస్తలు వారు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే అక్కడ వారికి అవసరత ఉంది కాబట్టి, అన్ని జాతులు, అన్ని దేశాల వారు ఒకే చోట ఉన్నారు కాబట్టి వారందరి కోసము వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి కాబట్టి పరిశుద్ధాత్ముడు అన్య భాషల వరాన్ని పరిశుద్ధాత్మ అపోస్తలులకు ఇవ్వడము, వారు మాట్లాడటము, ఆ మాట్లాడటం ద్వారా యేసుక్రీస్తు గురించిన బోధన వారు అంగీకరించడం, ఆ తర్వాత రక్షణ 3000 మంది రక్షణ పొందడం, బాప్తిస్మం పొందడం అనేది మనం చూస్తూ ఉన్నాం. భాషలతో మాట్లాడటం అనేది పరిశుద్ధాత్మక ప్రామాణికం కాదు. భాషలతో మాట్లాడితేనే దేవునితో మాట్లాడినట్లు కాదు. అదే నిజమైతే మోగవారు ఎలాగ దేవునితో మాట్లాడగలరు? వారికి మాటలే రావు కదా. వారికి మాటలే రానప్పుడు వారు ఇంకా దేవునితో ఎలా మాట్లాడతారు? అసలు భాషలతో ఇంకెలా మాట్లాడతారు? నత్తివారు ఎలా మాట్లాడగలరు? అంత స్పష్టంగా వారు ఎలా మాట్లాడగలరు? వారి భాషలతో ఇంకెలా మాట్లాడగలరు? కాబట్టి ఇది చాలామంది చేస్తున్న బోధ, అన్య భాషలో మాట్లాడితేనే అది పరిశుద్ధాత్మకు అది హేతువని, పరిశుద్ధాత్మ కార్యమని చెబుతున్న మాటలు అనేవి సత్యం కాదు. ఇక రెండవది భాషల యొక్క పరిమితి. భాషల యొక్క పరిమితి. భాషలకు పరిమితి ఉంది. భాషలకు లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటంటే బైబిల్లో 66 అధ్యాయాల్లో, పాత నిబంధనలో 39 అధ్యాయాల్లో ఎక్కడ భాషల గురించిన ప్రస్తావన లేదు. క్రొత్త నిబంధనలో ఉన్న 27 అధ్యాయాల్లో అపోస్తలుడైన పౌలు రాసిన ఈ కొరింథీ పత్రికలోనే భాషల ప్రస్తావన అనేది మనం చూస్తాం. అదేవిధంగా అపోస్తల కార్యములో భాషల ప్రస్తావన అనేది మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రికతో కలిపి, హెబ్రీ పత్రిక మీద కొంచెము డిబేట్ ఉంది, అది పౌలు గారు రాసారా లేదా అనేది. కొన్ని హెబ్రీ పత్రికను పక్కన పెడితే ఆయన 13 పత్రికలు రాస్తే ఆ 13 పత్రికల్లో కేవలము ఈ కొరింథీ పత్రికలో మాత్రమే భాషల యొక్క ప్రస్తావన అనేది మనకు కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలలో 13 పత్రికల్లో ఈ కొరింథీ పత్రికలోనే భాషల ప్రస్తావన కనిపిస్తుంది. మిగతా 12 పత్రికల్లో ఈ భాషల ప్రస్తావన అనేది కనపడదు. అదేవిధంగా పౌలు గారితో పాటుగా పేతురు, మిగతా అపోస్తలుడు, పేతురు రాసిన పత్రికలు, యాకోబు రాసిన పత్రిక, యోహాను రాసిన 3 పత్రికలు, ప్రకటన గ్రంథము, సువార్త, ఎక్కడా కూడా పేతురు పత్రికల్లో కావచ్చు, మిగతా పౌలు గారి పత్రికల్లో కావచ్చు, యోహాను పత్రికల్లో కావచ్చు, హెబ్రీ గ్రంథంలో కావచ్చు, ఎక్కడ కూడా భాషల ప్రస్తావన అనేది బైబిల్లో కనబడలేదు. కేవలము మొదటి కొరింథీ పత్రిక 12, 13, 14 ఈ 3 అధ్యాయాల్లో మాత్రమే భాషల ప్రస్తావన ఉంటుంది. అదేవిధంగా అపోస్తల కార్యము 2, 10, 19 అధ్యాయాల్లో మాత్రమే భాషల ప్రస్తావన ఉంటుంది. కొరింథీ సంఘంలో తప్ప ఎక్కడ కూడా ఏ క్రొత్త నిబంధన సంఘంలో కూడా భాషలు మాట్లాడినట్లుగా ఇక్కడ బైబిల్లో ప్రస్తావన అనేది లేదు. కేవలం కొరింథీ సంఘంలో మాత్రమే ఆ ప్రస్తావన అనేది మనం చూస్తూ ఉన్నాము. కారణం ఏంటంటే భాషలు మాట్లాడే వారి గురించిన, ఆ భాషలు మాట్లాడే వరం గురించిన ఉన్న అభిప్రాయ భేదాలను తీసివేయటానికి, కేవలం భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, భాషల వరమే అత్యంత శ్రేష్టమైన వరమని చాలామంది భావిస్తున్న కొరింథీ సంఘంలో ఉన్న ఈ యొక్క తప్పుడు అభిప్రాయాన్ని సరిచేయటానికి పౌలు గారు ఇస్తున్న క్లారిటీ, దాని గురించిన క్లారిటీ మాత్రమే
ఈ కొరింథీ పత్రిక 12, 13, 14 వచనాలు 14 అధ్యాయుల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ క్లారిటీని ఈ 3 అధ్యాయుల్లో మనం గమనించాలి. కాబట్టి క్రొత్త నిబంధనలో పౌలు గారు అసలు మిగతా 12 పత్రికల్లో ఎక్కడ కూడా భాషల ప్రస్తావన అనేది లేదు. అదేవిధంగా మిగతా అపోస్తలుల యొక్క పత్రికల్లో భాషల ప్రస్తావన అనేది లేదు. పౌలు గారు ఎక్కడ భాషలో వరాన్ని మీరు అపేక్షించండి, భాషల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి పౌలు గారి కానీ మిగతా అపోస్తలు కానీ ప్రార్థన చేసినట్లుగా సంఘాన్ని ఆదేశించినట్లుగా ఎక్కడ కనపడలేదు. అన్నిటికీ మించి యేసు ప్రభు వారు భాషలతో మాట్లాడినట్లుగా ఎక్కడా కూడా బైబిల్లో లేదు, ఎక్కడా కూడా సువార్తల్లో లేదు. సువార్తల్లో ఎక్కడా కూడా భాషల ప్రస్తావన అనేది లేదు. అదేవిధంగా ఒక వ్యక్తి భాషతో మాట్లాడుతున్నప్పుడు ఆ భాషకు అర్థం చెప్పకపోతే ఆ భాష మాట్లాడి వ్యర్థము అని పౌలు గారే చాలా స్వయంగా చాలా స్పష్టంగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 30వ వచనంలో ఉన్నట్లుగా అందరూ భాషలతో మాట్లాడరు అని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు. పౌలు గారు చాలా స్పష్టంగా 30వ వచనంలో అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ అపోస్తలులా, అందరూ బోధకుల, అందరూ ప్రవక్తల, అందరూ స్వస్థలు చేస్తున్నారా, లేకపోతే అందరూ భాషలు మాట్లాడుచున్నారా అని అంటున్నారు. దాని అర్థము అందరికీ ఈ వరం అనేది ఉండదు. పరిశుద్ధాత్ముడు ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వారికి మాత్రమే ఈ వరం అనేది వస్తుంది. కాబట్టి అందరికీ ఉండదు అనేది మనకు గమనించాలి. కాబట్టి భాష వరం యొక్క పరిమితిని ఇక్కడ మనం గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు, అదేవిధంగా 28 నుంచి 30 వచనాలు మనం చూసినప్పుడు వరాల జాబితాలో చిట్ట చివరన ఉన్నది భాషల వరం. ఈ రెండు భాగాల్లో ఉన్న వచనాన్ని మీరు ధ్యానించండి. చిట్ట చివరగా భాషల గురించిన ప్రస్తావన ఉంటుంది. వరాల జాబితాలో చిట్ట చివరిగా భాషల గురించిన ప్రస్తావన అనేది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి అట్టడుగున భాషల యొక్క ప్రస్తావన, దాని ప్రాముఖ్యత కూడా అట్టడుగున ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక అంశం ఏంటంటే భాషలు మాట్లాడడం అనేది అవిశ్వాసులకు సూచనగా మనం గుర్తించాలి. మొదటి కొరింథీ పత్రికలోని 14వ అధ్యాయము 22, 23 వచనాలు మనము చదివినట్లయితే, కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. చూడండి, భాషలు మాట్లాడటం అనేది విశ్వాసులకు కాదంట, అవిశ్వాసులకు సూచన అయి ఉన్నది. ప్లేటో అనే ఒక ఫిలాసఫర్ చెప్పింది ఏంటంటే, అన్య మతస్థుల్లో కూడా విగ్రహారాధికుల్లో కూడా భాషలు మాట్లాడేవారు ఉన్నారని. ప్లేటో చెప్పిన మాట, కొందరు మనుషులతో మాట్లాడే భాషలో కాకుండా వారిలో ఉన్న దెయ్యం యొక్క భాషతో మాట్లాడతారని ప్లేటో అనే ఒక ఫిలాసఫర్ చెప్పిన మాట మనం గమనించాలి. కాబట్టి భాషలు అవిశ్వాసులకు సూచన అనేది. అదేవిధంగా పాత నిబంధనకు సంబంధించి ప్రత్యేకించి యూదుల యొక్క దృష్టిలో భాషలు అన్య భాషలు మాట్లాడటం అనేది, లేకపోతే భాషలు అనేది దేవుని యొక్క తీర్పుకు సూచన అని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. భాషలు అవిశ్వాసులకు సూచన మాత్రమే కాదు, ఒకవేళ ఆ భాషలు అవిశ్వాసులకు అర్థం కాకపోతే ఆ భాషలు వెర్రి మాటలుగా ఉంటే, మనకి ఇక్కడ మొదటి కొరింథీ 14:24లో మనం చూస్తాం. అయితే అందరూ 23వ వచనంలో మనం చూస్తాం, సంఘమంతో ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందిన వారు ఎవరైనాను అవిశ్వాసులైన లోపలికి వచ్చినట్లా మీరు వేరే మాట్లాడుచున్నారని అనుకుందరు కదా. అంటే భాషలు అవిశ్వాసులు కూడా వ్యర్థమని. అంటే దాని అర్థం ఆ భాషల యొక్క ఉపదేశం వారికి తెలియకపోతే అవిశ్వాసులకు కూడా అవి సూచన కాదు. విశ్వాసులకు సూచన కాదు, అవిశ్వాసులకు సూచన కాదు. ఆ అవిశ్వాసులకు అర్థం కాకపోతే అది వెర్రిగా మాటలుగా ఉంటే అది అవిశ్వాసులకు కూడా సూచన కాదు, వ్యర్థం అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్న విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి చివరిగా భాషల యొక్క ప్రస్తావన అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 10వ అధ్యాయం 19వ అధ్యాయాల్లో మాత్రమే కనపడింది. ఈ అధ్యాయాల్లో ఉన్న భాషలనే వరము మీద ఉన్న అపోహ వలన ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ వలన కొరింథీ సంఘంలో ఉన్న ఒక తప్పుడు ఆలోచన, భాషలు ఉంటేనే అది పరిశుద్ధాత్మకు సూచన అని భావిస్తున్న పసిపిల్లల వంటి, అనగా ఇంకనూ ఎదగని, ఆత్మలో ఎదగని పసిపిల్లల వంటి బలమైన ఆహారము తీసుకున్నటువంటి ఈ యొక్క పాలతో పెంచబడవలసిన వారే అని పౌలు గారు చెప్పిన ఈ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ భాషల యొక్క పరిమితిని గూర్చి, భాషల యొక్క అవసరతను గూర్చి
పౌలు గారు చెబుతూ ఇస్తున్న వివరణ మాత్రమే ఈ యొక్క 12, 13, 14 అధ్యాయాలని మనము గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి కాబట్టి భాషలు మాట్లాడడానికి పరిశుద్ధాత్మ కార్యానికి ఎటువంటి సంబంధము లేదు. పరిశుద్ధాత్మ కార్యం అంటే యేసు ప్రభువుని ఒప్పుకొని మారు మనసు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే కార్యము. ఆ జరిగించే కార్యం ఎవరిలో జరిగిస్తాడో ప్రతి ఒక్కరూ కూడా, ఆ కార్యం జరిగిన ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందిన వారే, పరిశుద్ధాత్మను అనుభవించిన వారే అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మూడవ అంశము, మొదటిది భాషల అవసరత చూసాం, రెండవది భాషల యొక్క పరిమితులు అనేది మనం చూసాం. తర్వాత మూడవది ప్రవచనం గురించి మనం చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. ప్రేమ కలిగినట్టుగా ప్రయాసపరుడి, ఆత్మ సంబంధమైన వరమును ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడనో గ్రహింపుడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచన వరమును అపేక్షించమని పౌలుగా చెప్తూ ఉన్నారు. భాషల వరము కంటే కూడా ప్రవచన వరమును అపేక్షించమని పౌలుగా చెప్తూ ఉన్నారు. అంటే ప్రవచన వరము ప్రాముఖ్యమైనదని, ప్రవచనము ప్రత్యేకమైనదని, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఈ ఆత్మవరములలో ఈ ప్రవచన వరం అనేది చాలా ప్రత్యేకమైనదని మనము గుర్తించాలి. కాబట్టి ప్రవచన వరం గురించి కొంచెం మనము ధ్యానించుదాం. ప్రవచన వరం అంటే చాలామంది అనుకున్నట్లుగా ఇది భవిష్యత్తును గురించి ప్రవచించడం, జరగబోయే సంగతులను గురించి ఉపదేశించడం, జరగబోయే సంగతుల గురించి చెప్పడము, లేకపోతే ఊహించడము అనేది అనుకుంటారు. కానీ ప్రవచనము అంటే జరగబోయే విషయాల గురించి, భవిష్యత్తును గురించి చెప్పటం కాదు. ప్రవచనం అనగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, మొదటి కొరింథీ 14:3 క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లుగా ప్రవచించాలి. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ, ఈ 3 మాటలు కూడా. కాబట్టి ప్రవచనం అంటే యేసుక్రీస్తు గురించిన బోధ, దేవుని యొక్క వాక్యాన్ని విశదీకరించడం. కూడిన సంఘముతో ఒక మనిషి తను చూస్తున్న పాపమును గురించి, తన తప్పును గురించి గుప్పింపజేసి హెచ్చరించి, సంఘం యొక్క క్షేమాభివృద్ధిని గురించి ప్రకటించి, యేసుక్రీస్తును అంగీకరించిన వారు పొందుకునే ఆదరణ గురించి ప్రకటించటము, పాపాన్ని గురించి హెచ్చరించటము, క్షేమాభివృద్ధిని ప్రకటించటము, ఇది ప్రవచనమని పౌలు గారు మొదటి కొరింథీ 14:3 ఈ మాట మనం చూస్తున్నాం. అంతేగాని ప్రవచనం అంటే భవిష్యత్తు గురించి చెప్పేది, భవిష్యత్తు గురించి జరగబోయే కార్యాల గురించి చెప్పేది కాదు. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. బర్నబాను గురించి, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఇది ప్రవచనం అంటే అందరినీ హెచ్చరించెను. ఏమని? ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెను అనగా యేసుక్రీస్తును గురించిన సువార్త, లోకానికి అవసరమైనది సువార్త. లోకానికి అవసరమైనది భాషలు కాదు, ప్రజలకు అవసరమైనది భాషలు కాదు. భాషల వల్ల మనిషి రక్షించబడడు, ఆత్మవరముల వల్ల మనిషి రక్షించబడడు. మనిషికి అవసరమైనది బోధ. యేసుక్రీస్తుని గురించిన బోధే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఆ బోధ వలన క్షేమాభివృద్ధి, హెచ్చరిక, అదేవిధంగా యేసుక్రీస్తుని గురించిన ఉపదేశము ఇది కలిగినట్లు, ఆదరణ అనేది కలిగినట్లుగా నువ్వు బోధించినప్పుడు అది ప్రవచనం. కాబట్టి ఈ ప్రవచనమును అపేక్షించండి, ఈ ప్రవచన వరమును మీరు పొందుకోండి అని పౌలు గారు సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు, సంఘానికి ఆయన సెలవిస్తున్నారు. చివరిగా నాలుగవ అంశము, భాషల కంటే యుక్తమైనది ప్రవచన వరం. భాషల కంటే యుక్తమైన ప్రవచన వరం 4వ వచనంలో మనం చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 18వ వచనము పౌలు గారు అంటున్నారు కదా, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. అయినను
సంఘములో భాషతో 10,000 మాటలు మాట్లాడుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. పౌలు గారు అనేకమైన నానా భాషలు, అన్య భాషల్లో ఆయన మాట్లాడారు. ఆయనను కూడా ఆ విషయాన్ని బట్టి ఆయన సంతోషించాడు, ఎందుకంటే దేవుని వరం కాబట్టి ఆయన దేవుని స్తుతించాడు. అయితే పౌలు ఏ విషయంలో ఎక్కువగా ఆయన ఆనందించారంటే, ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు మాట్లాడుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు మనసుతో 5 మాటలు పలుకుట మేలు. కాబట్టి ఎవరికి అర్థం కాని భాష 10,000 మాటలు మాట్లాడినా కూడా సంఘములో ఎవరికి అర్థం కానప్పుడు, ఆ భాష ఇతరులకు ప్రయోజనకరము కానప్పుడు ఆ భాష మాట్లాడి ప్రయోజనం లేదు, ఆ భాష మాట్లాడే ఉపయోగం లేదు. ఎందుకంటే అది కేవలము ఒక మనిషి యొక్క అతిశయం కొరకు, అతని గొప్ప కొరకు అతను మాట్లాడినట్లుగానే మనం భావించాలి, కానీ దేవుని మహిమ కొరకు అక్కడ మాట్లాడినట్లుగా మనం భావించలేము. ఎందుకంటే అపోస్తలులు భాషలతో మాట్లాడినప్పుడు 3,000 మంది అక్కడ రక్షణ పొందారు, దేవుని కార్యం అనేది జరిగింది. కానీ సంఘములో ఒకరు భాషతో మాట్లాడినప్పుడు అతను ఏ భాషలో మాట్లాడుతున్నాడో ఇతరులకు అర్థం కాకపోతే ఏం అర్థం చేసుకుంటాడు? అన్యులు వచ్చినప్పుడు అతన్ని వేరేవాడని అనుకుంటారు. ఒకరు భాషతో మాట్లాడేటప్పుడు దానికి అర్థం చెప్పేవాడు కూడా ప్రక్కనే ఉండాలి, అప్పుడు అందరికీ అది ప్రయోజనకరంగా ఉంటుందని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ భాషల వరమును గురించి ఉన్న అపోహను లేకపోతే తప్పుడు అవగాహనను మనము అర్థం చేసుకొని దీని యొక్క పరిమితిని ఏంటో మనము గుర్తించాలి. భాష కంటే ప్రవచనము ఉత్తమమైనదని. ప్రవచనం అంటే యేసుక్రీస్తుని గురించిన బోధ, హెచ్చరిక, లేకపోతే పాపమును గూర్చిన హెచ్చరిక, ఆదరణ, సంఘం యొక్క క్షేమాభివృద్ధి గురించిన బోధ అని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి పౌలు గారు చెప్తున్నట్లుగా సంఘములో భాషతో 10,000 మాటలు మాట్లాడటం కంటే కూడా ఇతరులకు బోధ కలుగునట్లు. బోధ అంటే ఎవరిని గురించిన బోధ? దేని గురించిన బోధ? బోధ అంటే యేసుక్రీస్తుని గురించిన బోధ. బోధ అంటే రక్షణ సువార్తను గురించిన బోధ. ఆ బోధ 5 మాటలు పలికితే మేలు. భాషలతో 10,000 మాటలు మాట్లాడేదానికంటే ఇతరులకు బోధ కలిగినట్లు, అంటే ఇతరులకు రక్షణ కలిగినట్లుగా 5 మాటలు నా మనసులో పలికినా కూడా అదెంతో ఉత్తమము అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. చివరిగా 5వది సర్వోత్తమమైన మార్గం. సర్వోత్తమమైన మార్గం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 31వ వచనము, అనగా చివరి వచనము, కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమని మీకు చూపుచున్నాను, సర్వోత్తమమైన మార్గమని మీకు చూపుచున్నాను అని చెబుతూ 13వ అధ్యాయము ప్రారంభంలో ఆయన మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడి కంచును గణగణలాడు తాళమునై ఉంతును, ప్రవచించు కృపావరము కలిగే మర్మములన్నీ జ్ఞానమంతో ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. 13వ అధ్యాయం అంతా ప్రేమను గుర్చిన వివరణ. అంటే ఎన్ని వరములున్నా, ఇన్ని భాషలతో నేను మాట్లాడినా, ఎంతగా ప్రవచన వరములు ప్రవచించినా, ఎంతగా బోధ చేసినా అత్యంత ప్రాముఖ్యమైనది ప్రేమ. క్రైస్తవులకు లవ్ ఈజ్ ద సుప్రీం ఎథిక్. ఇట్ ఈస్ నాట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. ప్రేమ అనేది అత్యున్నతమైన నైతిక విలువ, సుప్రీం ఎథిక్. ఇది దేవుడిచ్చే వరం కాదు. ప్రేమ అనేది దేవుడు అనుగ్రహించి, ఇది వరం కాదు, పరిశుద్ధాత్మ వరం కాదు. పరిశుద్ధాత్మ వరాలైతే, భాషల వరం అయితే, స్వస్థ వరం కావచ్చు, అద్భుతముల వరమై కావచ్చు, ఇది గట్టిగా ప్రార్థన చేసి ఉపవాసంలో ప్రార్థన చేస్తే దేవుడికి ఇవ్వచ్చేమో ఆయనకి ఇష్టమైతే. కానీ ప్రేమ అనేది నువ్వెంత ప్రార్థన చేసినా ప్రేమ అనేది నీకు వరముగా ఇవ్వబడదు. ఎందుకంటే అది నువ్వు జీవించి చూపించాలి. అది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఆ ప్రేమ అనేది నీకు ఎప్పుడు అనుగ్రహించబడుతుంది అంటే నువ్వు యేసు ప్రభువుని నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన అడుగు జాడల్లో నడిచినప్పుడు, నువ్వు ఆయన పోలికలో నిజముగా నీవు ఉన్నప్పుడు ప్రేమ యొక్క విలువ అప్పుడు మనకు అర్థమవుతుంది. అలా నువ్వు ప్రేమించగలిగినప్పుడు అది సర్వోత్తమమైన మార్గం అంటున్నాడు. సర్వోత్తమమైన మార్గం అంటే సర్వోత్తమమైన మార్గం అంటే అంతవరకు చెప్పిన కృపావరములు 18 కృపావరములలో, ఇక్కడున్న 9 కృపావరములలో
ఈ ఈ ఈ ఈ ఈ వరములన్నిటికంటే కూడా భాషల వరం కావచ్చు, అద్భుతాల వరం కావచ్చు, ప్రవచన వరం కావచ్చు, దయ్యములు వెళ్ళగొట్టే వరం కావచ్చు, ఏ వరములైనా కూడా అన్నిటికన్నా మించినది సర్వోత్తమమైన మార్గము ప్రేమ అని. ప్రేమ లేకపోతే ఈ దేవదూతల భాషలతో మాట్లాడినా కూడా నేను ఆయన ఏమంటున్నాడు, మ్రోగిడు కంచును గణగణలాడు తాళమునై అన్నాడు. మ్రోగుడు కంచు లాంటి వాడని అంటున్నాడు. నేను వ్యర్థుడనే అంటూ అన్నాడు. కాబట్టి ప్రేమ అన్నిటికంటే ప్రాముఖ్యమైంది. మరొక వచనం మనం చూస్తాం, 13వ అధ్యాయం 8వ వచనములో, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను, భాష అనేది తాత్కాలికము, భాషలు శాశ్వతము కాదు. భాషలైనను నిలిచిపోతాయి, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రవచనము కూడా నిరర్ధకములవుతాయి. ఎందుకంటే ప్రవచనం అనగా యేసుక్రీస్తుని గురించిన బోధ, అది కేవలము ఆయన రాకడ వరకు మాత్రమే ఈ ప్రవచనం ఉంటుంది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇక ఆయనకు వచ్చిన బోధతో పని లేదు. కాబట్టి ప్రవచనమైన నిరర్ధకం అవుతుంది, జ్ఞానం నిరర్ధకం అవుతుంది, భాషలు నిలిచిపోతాయి, కానీ ఎన్నటికీ నిలిచి ఉండేది ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపరుడి అంటున్నాడు. 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపరుడి. కాబట్టి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనందరి యొక్క ఉన్నతమైన బాధ్యత ఏంటంటే, వరములు కూర్చిన ఉన్న అవగాహన, అనేక భేదాలు, విభేదాలు, గొడవలు, ఒక సంఘానికి మరొక సంఘానికి మధ్య తగువులు, వాదులాటలు వ్యర్థం. ఇది అనవసరం. ఇదంతా కూడా అసలు ప్రేమ లేకపోతే ఇవన్నీ ఉండే ఉపయోగం ఏంటి? ప్రేమ అనేదే కదా అన్నిటికంటే ఉన్నతమైనదని దేవుడు చెప్పాడు. ఆ ప్రేమే ఉన్నట్లయితే మరొక సంఘాన్ని నువ్వు ఎలా ద్వేషించగలవు? మరొక సంఘాన్ని నువ్వు ఎలా తప్పు పట్టగలవు? వారి యొక్క బోధనను నువ్వు ఎలా తప్పు పట్టగలవు? అది తప్పు, వాళ్ళ తప్పు, మాదే కరెక్టు, ఎలా ఉంటేనే పరిశుద్ధాత్మడు ఉన్నట్టు, భాషలు మాట్లాడితేనే ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యమని నువ్వు ఎలా అనగలుగుతావండి? మనం అలా అనలేము. ఎందుకంటే నీలో ప్రేమ ఉన్నప్పుడు నీ శత్రువును కూడా ప్రేమించగలిగే ప్రేమ మనం కలిగి ఉండాలి. అది యేసు ప్రభువారు ఆయన చేసి ఆయన చూపించిన ప్రేమ కార్యం. కల్వరి సిలువలో ఆయన మన కొరకు కాచిన రక్తమును బట్టి ఆయన ప్రేమ ఏంటో వెల్లడి కూర్చున్నది. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనము కూడా ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలని, ఆయన ప్రేమ మార్గంలో మనము జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి నేను ముగిస్తాను. 3వ వచనాన్ని మనం మరలా ధ్యానించుకుందాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనము, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. గమనించండి, ఆత్మ ప్రత్యక్షత అనేది అందరి ప్రయోజనము కొరకు అనుగ్రహించబడుతుంది. కేవలము వ్యక్తిగత ప్రయోజనం కొరకు కాదు, అందరి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షత లేదా ఆత్మవరము లేదా కృపావరములు అనేవి అనుగ్రహించబడతాయి. కృపావరములు అనేవి నానా రకములుగా ఉన్నవి, అనేక రకములుగా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృపావరం ఇస్తాడు. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి దేవుడు కృపావరం ఇస్తాడు. ఒక వ్యక్తికి అన్ని కృపావరములు దేవుడు ఇవ్వడు. కాబట్టి మనం చూసిన వచనాలలో 18 కృపావరాల గురించి మనం చూసాం. కాబట్టి ఏదో ఒక కృపావరంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. ఈ కృపావరాలలో అత్యంతంగా మిస్ఇంటర్ప్రిట్ చేసింది, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది, తప్పుగా అపార్థం చేసుకున్న ఆత్మవరం ఏంటంటే భాషల వరం. ఎందుకంటే ప్రత్యేకించి ఒక సంఘం వారు ఈ భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరుగుతున్నట్లుగా, పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్నట్లుగా భావించాలని చెప్తూ ఉండటం వలన ఇది అనేకమైన విమర్శలకు దారితీసింది. కాబట్టి అసలు భాషల యొక్క అవగాహన గురించి మనం తెలుసుకున్నాం. భాషల అవసరత అంటే ఏమిటి అనేది మొదటి భాగంలో మనం చూసాం. భాషల యొక్క అవసరతలో భాగంగా పెంతెకోస్తు దినము నాడు అపోస్తుల భాషలతో మాట్లాడారు. అక్కడ అవసరత అనేక జాతుల, అనేక భాషల, అనేక దేశస్తులకు వారి మాతృభాషల్లోనే వారు వాక్యము వారు విని దేవుని కార్యమును అక్కడ స్వయంగా చూడటం వలన ఆ భాషల ద్వారా అక్కడ దేవునికి మహిమ కలగటం ద్వారా అక్కడ 3000 మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. భాషల అవసరతను అక్కడ మనము గుర్తించాలి.
గుర్తించాలి. అదేవిధంగా భాషల యొక్క పరిమితులు కూడా మనం చూసాం. భాషల యొక్క పరిమితులు ఎందుకంటే మొదటి శతాబ్దం తర్వాత భాషలు నిలిచిపోని. మొదటి కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తున్నాం కదా, భాషలైనను నిలిచిపోవును. కాబట్టి భాషలో తాత్కాలికమైనది అని మనం గుర్తించాలి. భాషలకు పరిమితి ఉన్నది. పౌలు గారు కేవలం కొరింథీ పత్రికలోనే ఈ 3 అధ్యాయాల్లోనే ఆయన భాషల గురించి ఆయన అవగాహన అక్కడ కల్పించారు. ఆయన క్లియర్ అండర్స్టాండింగ్ ఇక్కడ మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్న ఆ యొక్క తప్పుడు అవగాహన సరిచేయటానికి భాషలతో మాట్లాడటమే పరిశుద్ధాత్మ కార్యమని, అది శ్రేష్టమైన వరమని వారు అనుకున్న దానిని ఆయన సరిచేస్తూ ఇక్కడ ఆయన వివరణ ఇవ్వటం ఈ 3 అధ్యాయుల్లో మనం చూస్తున్నాం. ఇది తప్పితే పౌలు గారి మిగతా పత్రికల్లో ఎక్కడా కూడా భాషల గురించిన ప్రస్తావన అనేది ఉండదు. అదేవిధంగా మిగతా అపోస్తలుల పత్రికల్లో ఎక్కడా కూడా భాషల ప్రస్తావన ఉండదు. సువార్తల్లో భాషల ప్రస్తావన ఉండదు. యేసు ప్రభువారు భాషలలో ఆయన మాట్లాడలేదు. అదేవిధంగా అపోస్తలులు భాషల వరముల కొరకు మీరు ప్రార్థన చేయమని సంఘాన్ని ఉపదేశించలేదు. ఒకరు భాషతో మాట్లాడితే మరొకరు ఆ భాషకు అర్థం చెప్పకపోతే మీరు మౌనంగా ఉండటమే మేలు, ఉత్తమము అని అక్కడ పౌలు గారు మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వరాల జాబితాలో చివరిగా భాషలను చేర్చడం అనేది మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా అపోస్తలులు అనేది మొదటి బాధ్యతగా, మొదటి సామర్థ్యంగా ఇచ్చి చివరి సామర్థ్యముగా భాషల గురించి రాయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా భాషలు అవిశ్వాసులకు సూచన అని ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నారు. అవిశ్వాసులకు సూచన అయిన భాష వారికి అర్థం కాకపోతే అది కూడా వ్యర్థమే అని పౌలు గారు ఆ తర్వాత వచనాల్లో కూడా మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సంఘములలో భాషలతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వబడలేదు. భాషలు సంఘంలో ఉపయోగించడానికి కాదు. అదేవిధంగా చాలా ప్రాంతాల విగ్రహారాధికుల్లో కూడా వారు అన్య భాషలతో మాట్లాడేవారనే చరిత్ర కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క భాషల యొక్క అవగాహన, భాషల యొక్క పరిమితులు అనేవి మనం గుర్తించాలి. మూడవది ప్రవచనం గురించి. ప్రవచన వరమును అపేక్షించనని పౌలు గారు చెప్పారంటే భాషల కంటే ప్రవచనము గొప్పదని. ప్రవచనం అంటే ఏంటంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 3వ వచనంలో క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగునట్లుగా ప్రవచించమని. కాబట్టి ఇవి ఎప్పుడు జరుగుతుందంటే మనం అపోస్తలుల కార్యం 11:23లో చూస్తున్నట్లుగా బర్నబా ఏమంటున్నారంట, బర్నబా ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించటము దేవుని పోత, పాపముల గురించి హెచ్చరించటము, అదేవిధంగా ఆదరణ కలుగునట్లుగా ప్రకటించటము, క్షేమాభివృద్ధి గురించి ప్రకటించడం అనేది ప్రవచనం అని మనం గుర్తించాలి. అంతేగాని జరగబోయే విషయాలు చెప్పడం అనేది ప్రవచనము కాదు. నాలుగవది భాషల కంటే ప్రాముఖ్యమైనది ప్రవచనముగా గుర్తించమని పౌలు గారు చెప్తాను. ఎందుకంటే పౌలు గారు స్వయంగా అన్య భాషలు మాట్లాడినా కూడా ఆయన స్వయంగా చెప్పేది ఏంటంటే, నేను 10,000 మాటలు మాట్లాడటం కంటే కూడా సంఘములో భాషతో ఇతరులకు బోధ కలిగినట్లు 5 మాటలు మాట్లాడుట మీరు అంటాడు. అంటే దాని అర్థము ప్రవచనము భాషల కంటే కూడా 2,000 రెట్లు శ్రేష్టమైనది. 2,000 రెట్లు 1:2000గా ఇక్కడ మనం గుర్తించిన రేషియో అనేది. చివరిగా 5వది సర్వోత్తమమైన మార్గము అనగా ప్రేమ గురించిన ప్రస్తావన అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రేమ అన్నిటికంటే గొప్పది. భాషల వరమ కంటే, ప్రవచన వరం కంటే, ఆత్మ వరముల కంటే, ఆత్మ ప్రత్యక్షతలు అంటే అన్నిటికంటే కూడా ప్రేమ అన్నిటికంటే కూడా ఉత్తమమైనది అని పౌలు గారు సెలవిస్తున్నారు. ఆ ప్రేమ లేకపోతే ఎన్ని వరములు ఉన్నా కూడా అది వ్యర్థమే. ఎందుకంటే ఆత్మఫలములో మొట్టమొదటిది ప్రేమ. ఆత్మఫలముల మొట్టమొదటి ప్రేమ. నేను మొదటిగా ప్రారంభంలో నేను చెప్పాను కదా, ఆత్మవరముల కంటే కూడా ఆత్మఫలం అనేది మనకు ఎంతో ఉన్నతమైనది, యోగ్యమైనది. అది మన క్రైస్తవ శుద్ధీకరణకు, మన విశ్వాస జీవితానికి ప్రామాణికము. కాబట్టి ఆత్మఫలమును మనము స్వీకరించడానికి, ఆత్మఫలమును మనం కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. కానీ ఆత్మవరముల కోసము, లేకపోతే ఆత్మవరములలో ఉన్న భేదముల గురించి, సంఘములో ఉన్న భేదముల గురించి, భాషల ఉన్న భేదముల గురించి మనం వాటి గురించి ఇతరులతో వాదులాడటం అనేది వ్యర్థం. ఆత్మవరము ఉన్నవాడు కూడా
అతడు నశించిపోవచ్చేమో, రక్షణకు దూరం కావచ్చేమో, కానీ ఆత్మఫలము కలిగి ఉన్నవాడు అతనెన్నటికీ కూడా కదల్చబడి నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటాడు. దేవుని యొక్క రాజ్యములో దేవునితో పాటుగా నిత్య సహవాసములో అతను ఉంటాడు. కాబట్టి అందరి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మవరములను అనగా సామర్థ్యాలు, కొందరిని బోధకులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశించేవారిగా, కొందరిని హెచ్చరించేవారిగా, కొందరిని ప్రకటించేవారిగా, కొందరిని ఇచ్చేవారిగా, అనేక నానా విధములైన పరిచర్యలు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ పరిచర్యలో ఎవరి పరిచర్యలో వారు నమ్మకముగా దేవుని కనపరచుదాం. నమ్మకముగా దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. అటు నడిపే పరిశుద్ధాత్మ మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.